వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫ్లోస్. నా తోటి రైతు స్నేహితులకి నా వ్యవసాయం నా కార్యక్రమంకు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి కర్రీ లీఫ్, కరేపాకు గురించి. దానిలో వచ్చి డిసీజ్ ఏం చెప్పిద్దో ఏఈ ద్వారా మనం తెలుసుకుందాం. ఈరోజు ఈ కొమ్మల గురించి, ఈ కొమ్మల్లో ఏం చెప్పిద్దో ఈ కొమ్మల ఫోటోలు చూపించి అడుగుదాం. ఇక్కడ ఇప్పుడు డిసీజ్ గురించి మనం ఏం అడుగుతాము. ఇవి ఆకులు పోయే మచ్చలు డిసీజ్. ఏని అడిగితే ఇచ్చిన సమాచారం ఇది కరివేపాకులో కర్రీ లీఫ్ ప్లాంట్ అని చెప్పింది. ఇది కనిపించిన ఆకులపై ఉన్న నల్ల మచ్చలు అని చెబుతుంది. దీని వ్యాధి ఆల్టర్నేరియా సర్కస్పోరా ఫంగస్ కారణంగా వస్తుంది. మచ్చలు చిన్నవిగా మొదలై తర్వాత పెద్దవిగా తయారయ్యి ఎండిపోతాయని చెబుతుంది. తడి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాప్తి చెందుతుందని వస్తుంది. తడి వాతావరణంలో వ్యాప్తిని ఉధృతి ఎక్కువగా ఉంటుందని చెప్పింది. షూట్ మోల్డ్ నల్ల బూడిద తెగులు కూడా ఉందని చెబుతుంది. ఇది తేనె పురుగు లేదా అఫిడ్స్ వల్ల వచ్చే స్టిక్ పదార్థంపై పెరుగుతుంది. ఆకులు నల్లగా పొడిగా మారతాయి. అఫిడ్స్, వైట్ ఫ్లైస్, వైట్ ఫ్లీస్, స్కిల్ ఇన్ఫెక్షన్ వంటి కీటకాలు రసాయనాలు పీల్చిస్తాయి. దానివల్ల కూడా మచ్చలు వస్తాయని చెబుతుంది. పరిష్కార మార్గాలు: సేంద్రియ పరిష్కారం, నీమ్ ఆయిల్ కలిపి వాడాలని చెబుతుంది. 5 మిల్లీ లీటర్కి 5 మిల్లీ ఎంఎల్ 5 లీటర్ల నీటికి 2 టీ స్పూన్ల సబ్బు ద్రావణం కలిపి రెండు కలిపి వాడమంటుంది. రసాయనాల పరిష్కారం వచ్చేసి కాప్రాక్సీ క్లోరైడ్ లేదా మ్యాంకోజబ్ 2 గ్రాములు లీటర్ నీటి కలిపి వాడమని చెబుతుంది. కీటకాలు ఉంటే ఇమిడా క్లోరోఫిడ్ 17% లీటర్కి 0.3 ml లీటర్ నీళ్లు కలిపి చేయండి అని చెబుతుంది. పరిష్కార రక్షణ: దట్టమైన ఆకులు కత్తిరించి ఆ భాగాలు శుభ్రం చేయండి. అది మనం శుభ్రం చేసేది ఏం లేదు, అట్లా చెబుతుంది. అధిక నీరు నిలబడకుండా ఉండేటట్టు పోయేటట్టుగా జాగ్రత్త పడని చెబుతుంది. మీరు మొక్కలకు దగ్గ కనిపించే పురుగును ఫోటో కూడా కలిపి పంపండి. అది ఫంగస్ లేదా కీటకం అనేది కూడా స్పష్టంగా చెప్పగలను. మీకు కావాల్సిందంటే నేను దీనికి సరైన సేంద్రియ మందు షెడ్యూల్ 7 రోజులు ప్లాన్ కూడా మీకు సిద్ధంగా చేయగలను కూడా చెబుతుంది. 7 రోజుల షెడ్యూల్ కూడా వచ్చింది. 7 రోజుల షెడ్యూల్ కావాలని అడిగింది, కావాలన్నాను, వచ్చింది. 2 లీటర్ల నీటిలో 5 మిల్లీగ్రాములు నీమ్ ఆయిల్ ప్లస్ 2-3 చుక్కల సబ్బు లిక్విడ్ కలిపి వాడండి. అన్ని ఆకులపై పిచికారీ చేయండి. ఆకుల కింద భాగంలో కూడా. ఇది అఫిడ్స్, వైట్ ఫ్లస్, స్కెల్ పురుగులు తగ్గిస్తుంది. లీటర్ నీటిలో 2 స్పూన్లు పసుపు, ట్రైకోడర్మా ప్లస్ 100 ml మజ్జిగ, బటర్ మిల్క్ కలపమని చెబుతుంది. డే 3 అది షెడ్యూల్. డే 5 10 వెల్లుల్లి రెబ్బలు ప్లస్ 5 మిరపకాయలు తీసుకొని మిక్సీలో బాగా దంచి లీటర్ నీటికి కలపని చెబుతుంది. రాత్రంతా ఉంచి మరుసటి రోజు వడగట్టి పిచికారీ చేయమని చెబుతుంది. ఇది కీటకాలను దూరం చేస్తుంది. 7వ రోజు మొక్కల చుట్టూ మట్టి, నీమ్ కేక్ పౌడర్ 50-100 గ్రాములు వేయమని చెబుతుంది. 5% పంచగవ్య ద్రావణం పిచికారీ చేయమని చెబుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా మనం 7 రోజు షెడ్యూల్ ఇచ్చేసింది. ఇది మనకి ఇచ్చిన సమాచారం. ఈ సమాచారంతో 7 రోజుల షెడ్యూల్ ప్రకారంగా మనం
మందులు వాడుకొని జబ్బును తగ్గించుకోవచ్చు. నా పేరు రామచంద్ర రెడ్డి. నెక్స్ట్ వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి.